హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ బ్లౌజ్ చూసారండి, నెక్ అయితే బోట్ నెక్ ఉంది, కానీ బ్లౌజ్ అంతా మామూలు షేప్ బెల్ట్లు అలా ఉందన్నమాట. చూసారా, ఇది కూడా బోట్ నెక్ బ్లౌజేనండి, కాకపోతే ప్రిన్స్ కట్ కాకుండా మామూలు కటింగ్ అనమాట. ఇప్పుడైతే మనం ఈ బ్లౌజ్ ఎలా కట్ చేయాలని చూద్దామండి. ఫస్ట్ బ్లౌజ్ని మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలండి. దానికోసం ఓపెన్స్ అవతల వైపు ఉండాలండి, మామూలు బ్లౌజ్ మన వైపు ఉండాలి. ఎల్ స్కేల్ తీసుకొని అడుగున క్రాస్ ఉన్నదాన్ని కట్ చేసేసుకోవాలండి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి చాలా నీట్గా వస్తుందన్నమాట కటింగు. తర్వాత బ్లౌజు పొడవు చూసుకోవాలండి, వీపు పొడవు చూసుకోవాలన్నమాట. బ్లౌజ్ వీపు పొడవు అయితే 13.5 ఉందండి. ఖర్చులతో మనం అటు ఇటు ఖర్చులతో ఇంకొక అంగుళం పెట్టుకుంటే 14.5. వాళ్ళు ఇంకొంచెం పొడవు పెట్టమన్నారు కాబట్టి నేను 15 అంగుళాలకి వీపు పొడవు పెట్టానండి. అది 2 చోట్ల మనం గీసుకుని మార్కింగ్ చేసుకుని దాన్ని మనం కలుపుతూ ఒక గీత గీసుకోవాలండి. ఇప్పుడు మనకి వీపు పొడవు వచ్చేసింది. ఇప్పుడు చెస్ట్లు చూసుకోవడానికండి ఇప్పుడు ఇంకో విధానం అనమాట. కాజాల పట్టీ వైపు చూసుకోవచ్చండి. ముందు వీడియోలో నేను ఎలా చూసుకోవాలో ఒక విధానం చూపించానండి, ఇప్పుడు ఈ విధానం చూపిస్తున్నాను అనమాట. కాజాల పట్టీ వైపు చూసుకుంటే మనకు ఖర్చులతో సహా వచ్చేస్తుందండి. ఒరిజినల్ లూజ్ అయితే 11 అండి, ఖర్చులు 1.5 పెట్టుకుంటాం. ఇప్పుడు నడుము పొడవు కొలుచుకోవాలండి. కాజాల పట్టీ వదిలేసి మొత్తం ఉక్సుల పట్టీ దగ్గర నుంచి నడుము కొలత తీసుకుంటే 36 అంగుళాలు ఉందండి. 36లో 4వ భాగం 9 అంగుళాలకి ఒక గీత గీసుకుని కుట్ల కోసం ఒక అంగుళం పెట్టుకుని 1.5 ఇంచ్ ఏమో ఖర్చు పెట్టుకుంటే సరిపోతుందండి. ఈ పైన కూడా ఛాతీ కొలత దగ్గర కూడా మనం అదే పెట్టుకోవాలి. ఆ 2 గీతల్ని కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం షోల్డర్ చూసుకోవాలండి. మామూలుగా షోల్డర్ అయితే ఈ బ్లౌజ్కి 6 పెడతామండి, దానికి 1.5 అంగుళాలు కలుపుకోవాలి, బోట్ నెక్ కాబట్టి. అంటే 7.5. 7.5కి పైన ఒక గీత కింద ఒక గీత కలుపు పెట్టుకుని మనం ఆ మార్కింగ్లు కలిపి గీసుకోవాలి. సాధారణంగా బోట్ నెక్ బ్లౌజ్ కండి మనం ఈ పొడవు ఎంతైతే తీసుకున్నామో అంతే చంకదింపు వస్తుంది అనమాట. షోల్డర్ ఎంత ఉంటే అంతే, కాబట్టి ఇది కూడా 7.5 తీసుకుంటే మనకి చంక రౌండ్ కరెక్ట్గా వచ్చేస్తుందండి. ఇది 7.5కి 2 చోట్ల మార్కింగ్ చేసుకుని ఆ 2 గీతల్ని కలుపుకోవాలండి. కలుపుకుంటే మనకి చంక రౌండ్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం కార్నర్ దగ్గర నుంచి పైకి ఒక గీత పెట్టుకుని ఆ గీతని 1.5 ఇంచుతో మనం కొలత పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఇది ఖర్చు ఉంది కదండి, మనం కరెక్ట్గా చంక కొలత పెట్టాం కదా, అక్కడికి రౌండ్ స్కేల్ పెట్టుకుని గీసుకుంటే మనకి చంక రౌండ్ కరెక్ట్గా వచ్చేస్తుందండి. చూసారా, ఇలా వస్తుంది. బిగినర్స్కి అయితే రౌండ్ స్కేల్ చాలా యూజ్ అవుతుందండి. అలా అనమాట. ఇప్పుడు ఈ ఖర్చులు మనం పెట్టుకున్న 2 గీతల్ని కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు భుజం కొలత అండి. భుజం కొలత జాకెట్కి ఎంత ఉందో చూసుకుంటే కరెక్ట్గా 3 అంగుళాలే ఉందండి. అంటే ఒరిజినల్ 2.5 ఉంది, అరంగుళం అటు ఇటు ఖర్చులతోటి 3 అంగుళాలు పెట్టుకుంటే భుజం కొలత వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు భుజం దగ్గర నుంచి మనం ఇటువైపు ఒక 1 ఇంచ్ తగ్గించాలండి, చంక వైపు. ఎందుకంటే ఇది బోట్ నెక్ కాబట్టి. అదే మామూలు బ్లౌజ్ అయితే మనం మెడవైపు కొంచెం ఎక్స్ట్రా పెడతాం చూడండి కుట్టు, అలా అనమాట. ఇప్పుడు చంక కొలుచుకుంటే చూసారా కరెక్ట్గా వచ్చేసింది. భుజం దింపిన తర్వాత బోట్ నెక్ ఎప్పుడు భుజం 1/2 ఇంచ్ తగ్గితే చాలా బాగుంటుందండి. తర్వాత ఫ్రంట్ నెక్ తీసుకోవాలండి. ఫ్రంట్ నెక్ కోసం బోట్ నెక్కి మనం 3, 3.5 పెడతారండి. ఈ బ్లౌజ్కి 3.5 ఉంది, ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలాగే పెడుతున్నాను. 3.5కి మనం అటువైపు ఇటువైపు కూడా మార్కింగ్ చేసుకుని చక్కగా ఒక బాక్స్ లాగా తీసేసుకోవాలండి. చూసారా, ఇటు నిలువు తీసుకోవాలి, అటు అడ్డం కూడా తీసుకోవాలన్నమాట. తీసుకుని మనం రౌండ్ స్కేల్తో గీసుకుంటే చక్కగా నెక్ రౌండ్ చాలా నీట్గా వచ్చేస్తుందండి. బోట్ నెక్ కూడా ఇలా అనమాట. బోట్ నెక్కి మనం భుజం దగ్గర మాత్రం ఆ జాగ్రత్త తీసుకోవాలండి. ఇప్పుడు మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అలాగే కట్ చేసేసుకోవాలండి. చూసారా, భుజం దగ్గర మనం మామూలు బ్లౌజ్కి అయితే నెక్ వైపు ఎక్స్ట్రా పెడతాము మెడ జారకుండా ఉండడం కోసం. బోట్ నెక్కి మాత్రం భుజం వైపు ఎక్స్ట్రా పెట్టామండి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి, చాలా ఇంపార్టెంట్ టిప్ అనమాట. చూసారా, బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ మీద అడ్జస్ట్ చేసుకోవాలండి, నిలువే వస్తుంది దీనికి. తర్వాత ఓపెన్స్ మన వైపు ఉండేలా పెట్టుకుని కొంచెం 1/4 ఇంచు, ఎందుకంటే ఖర్చులకండి, పిన్ పట్టీస్లోకి ఖర్చుల కోసం పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మనం గీసేసుకోవాలి. గీసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ వస్తుంది. ఇప్పుడు చంక కోసం ఒక అరంగుళం అండి, కొద్దిగా ఇలా క్రాస్, నేను ఎప్పుడు అలా అంచనాగా తీసేస్తానండి. అలా చంక తీసుకుంటే సరిపోతుందన్నమాట. చూసారా, ఇప్పుడు మనం షేప్ పట్టి పొడవు తీసుకోవాలండి. షేప్ పట్టి పొడవు మనం భుజం కుట్టు ఎక్కడుందో అక్కడికి తీసుకుంటే సరిపోతుంది. 13.5 ఉందండి, అక్కడికి మార్కింగ్ చేసుకోవాలి. అక్కడికి ఒక గీత గీసుకోవాలన్నమాట. గీసుకున్న తర్వాత హుక్సులు పట్టి ఎంత పొడవు ఉందో చూసుకోవాలండి. బోట్ నెక్కి కొంచెం హుక్సులు పట్టి కాజాల పట్టి ఎక్కువే ఉంటాయండి, అందుకోసం అనమాట. ఇదైతే మనకి ఎంత ఉందంటే 6 అంగుళాలు ఉందండి. 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని 7 అంగుళాలకి మనం మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఖర్చులకి కుట్లకి తర్వాత మధ్యలో డాట్కి అనమాట.
అందుకోసం అలా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడి నుంచి మనం మామూలు బ్లౌజ్ లాగే 3 అంగుళాలకి పెట్టుకుని అక్కడ మనం క్రాస్గా తీసేసుకోవాలండి, షేప్ పట్టి వేసుకోవడం కోసం అనమాట. తర్వాత ఈ చంక వైపు కూడా అండి మనం సైడ్ జాయింట్స్ చేస్తాం కదా, అక్కడ కూడా కొలత తీసుకుంటే బ్లౌజ్ నుంచి మనకు కరెక్ట్గా షేప్ పట్టి వెడల్పు ఎంత ఉందో వచ్చేస్తుందండి. అది కూడా తీసుకుంటే కరెక్ట్గా మనకి ఒక అరంగుళం చూసారా పైకి వెళ్ళింది ఫ్రంట్ కన్నా, అలా తీస్తే రౌండ్ వస్తుందండి, షేపు చాలా నీట్గా వస్తుందన్నమాట. చూసారా, ఇప్పుడు మనం పైనుంచి సెంటర్ నుంచి మధ్యలో ఎక్కడో దగ్గర కొంచెం చిన్న మార్కింగ్ అంటే డాట్ కోసం వేసుకోవాలన్నమాట, కరెక్ట్గా భుజం కుట్టు దగ్గర నుంచి. తర్వాత మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి అటు ఇటు 3 అంగుళాలు పెట్టుకుని మధ్యలో 2.25 పొడవు చాలండి ఆ డాట్, మెయిన్ డాట్కి. ఆ ప్రకారం మనం గీసుకుంటే కరెక్ట్గా మెయిన్ డాట్ వచ్చేస్తుందండి. వచ్చిన తర్వాత అటువైపు అండి చిన్న డాట్ వేసుకోవడానికి మనకి ఒక 4 అంగుళాల పొడవుతో వేసుకుంటే సరిపోతుందన్నమాట. తర్వాత చంకది కూడా మనం పట్టుకుని చూసుకుంటాం కదా, ఆ రకంగా అనమాట. మీకు షేప్ తెలియడం కోసం నేను అలా గీసి చూపిస్తున్నానండి. తర్వాత మనం ఎలా అయితే గీసుకున్నామో అలాగా కట్ చేసేసుకోవాలి. షేప్ మనం తీసేటప్పుడు నీట్గా తీసుకోవాలండి, ఖర్చులు మనం పావించి పెట్టుకుంటే సరిపోతుంది. చూసారా, బ్యాక్ పార్ట్ని బట్టే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలండి. దీని దగ్గర షేప్ కొలతలు, తర్వాత చంక రౌండ్ కొంచెం లోతు తీస్తాం కదా, ఆ 2 మార్పులండి, ఫ్రంట్కి బ్యాక్కి. దీనికల్లా మామూలు బ్లౌజ్ లాగే కుట్టుకోవాలి. తర్వాత ఈ మధ్యలో ఎక్కడైతే కుట్టు పెట్టామో అక్కడికి డాట్ పెట్టుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుందండి. తర్వాత కట్స్ పెట్టుకోవాలండి, ప్రతి డాట్ దగ్గర కట్స్ పెట్టుకుంటే మనం కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుందామండి. చేతులు కట్ చేసుకునేటప్పుడు కూడా ఎల్ స్కేల్ పెట్టుకుని కింద క్రాసులు ఏమన్నా ఉంటే మనం గీసుకుని కట్ చేసేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి హ్యాండ్స్ కూడా నీట్గా వస్తాయండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ పొడవు తీసుకుందామండి. మనం బ్లౌజ్ హ్యాండ్ పొడవు తీసుకుంటే అది మనకి 9.5 ఉంది. వాళ్ళు కొంచెం హైట్ పెట్టమన్నారు కాబట్టి నేను 10.5 తీసుకున్నానండి. 10.5కి అక్కడ మార్క్ చేసుకుని ఈ చివర కూడా మార్క్ చేసుకుని 10.5కి మనం ఒక గీత గీసుకోవాలండి, అది రెండింటినీ కలుపుతూ. అది మనకి ఓపెన్స్ బయట వైపు ఉండాలండి, ఒరిజినల్ మన వైపు ఉండాలన్నమాట. అయితే ఇది పెద్ద అదండి, ఇది 36 అంగుళాలంటే పెద్ద బ్లౌజ్ కింద లెక్క కాబట్టి చంకదింపు 3.5 తీసుకోవాలండి. అక్కడేమో 1.5 ఇంచ్ తీసుకోవాలి. ఇప్పుడు చంక కొలుచుకుంటే మనకి ఎంత వచ్చిందో చూడండి, కరెక్ట్గా 8.5 వచ్చిందండి. 8.5కి మనం అక్కడి నుంచి ఇక్కడ మార్క్ చేసుకోవాలన్నమాట. అంటే క్రాస్ కాకుండా మామూలుగా మార్క్ చేసుకోవాలి. తర్వాత కొలుచుకుని ఒరిజినల్గా పెట్టుకోవచ్చండి. ఆ పెట్టుకున్న దగ్గరికి మనం ఇలాగా షేప్ గీసుకోవాలన్నమాట. తర్వాత మనం కొలుచుకుంటే కూడా అది 8.5 కరెక్ట్గా వస్తుందండి. చంక 8.5 కాబట్టి అక్కడికి మార్కింగ్ చేసుకోవాలన్నమాట. తర్వాత చేతి లూజు తీసుకోవాలి. 5.5 ఉందండి చేతి లూజు, 5.5కి మనం మార్కింగ్ చేసుకోవాలి. ఈ 2 మార్కింగ్ని కలుపుతూ గీత గీసుకోవాలండి. ఎక్స్ట్రా 1.5 ఖర్చు కూడా పెట్టుకోవాలన్నమాట. ఈ ఖర్చు దగ్గర కూడా ఒక గీత గీసుకోవాలి. గీసుకుంటే మనకి హ్యాండ్స్ మార్కింగ్ అయిపోతుంది. అయితే ఇక్కడ ఎక్స్ట్రా ముక్క నేను కట్ చేశానండి, ఎందుకంటే అక్కడ జాయింట్ పడుతుంది చూసారా, ఎక్స్ట్రా ఉంది కదా. ఈ చంక ముక్కలు మనం ఇలా కట్ చేసిన ముక్కలు చంక దగ్గర యాడ్ చేసుకోవచ్చండి. కుట్టేటప్పుడు నేను మీకు చంక ముక్కలు ఎలా యాడ్ చేసుకోవాలో కూడా చెప్పాను కదా, అదే విధానం అండి. ఇప్పుడు మామూలు బ్లౌజ్ ఎలా అయితే కుట్టుకుంటామో సేమ్ అంతేనండి, ఎందుకంటే షేప్ బెల్ట్లు అన్నీ మామూలే, నెక్ మోడల్ ఒక్కటే మారుతుందండి దీనికి, అంతే, మిగతా అంతా కూడా మామూలే. అయితే ఇప్పుడు మనం ఫ్రంట్లో తీయడం కోసం మధ్యకి దగ్గర నుంచి 1 ఇంచుకి పెట్టుకోవాలండి. ఇటు నుంచి మనం ఖర్చు ఎక్కడ పెట్టాము అక్కడికి పెట్టి మధ్యకి కరెక్ట్గా, అంటే 7 అంగుళాలు ఉందండి, 7.5 ఉంది కాబట్టి 3.25కి మార్కింగ్ చేసుకుని 3.25 ఇంచ్ డౌన్ పెట్టుకుని దాన్ని మనం షేపు, హ్యాండ్ షేప్ మనం తీసుకోవాలన్నమాట. కన్నాకారంలో తీసుకుని దాని వెంబడే మనం కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత లోతు తెలియడం కోసం అక్కడ కూడా చిన్న కట్టు పెట్టుకోవాలి. చూసారా, హ్యాండ్ కటింగ్ అయిపోయింది. మిగిలిన క్లాత్లో మనం షేప్ బెల్ట్లు తీసుకుందామండి. షేప్ బెల్ట్ సాధారణంగా 10.5 పెట్టుకుంటే ఎవరికైనా సరిపోతుందండి. ఈ బ్లౌజ్ కూడా 10.5 ఉంది, ఎందుకంటే ఇది బ్లౌజ్లో కూడా మనం కాజాలు పట్టి వైపు తీయాలండి, ఖర్చులతో సహా వస్తుంది. 10.5 పెట్టుకుంటే ఇటు సైడ్ పావు తక్కువ 3 ఉందండి కాబట్టి 3.25, ఇక్కడ 3.25, అటు సైడ్ 2.5, 2 ఉంది కాబట్టి 2.5 పెట్టుకోవాలండి. తర్వాత ఈ ఫ్రంట్ మనం పిన్ పట్టీస్ వైపు నుంచి 3 అంగుళాలకి కొంచెం పెట్టుకుని అక్కడ కొంచెం దింపు పెట్టుకోవాలండి. అది 2.5 ఉంది కాబట్టి 2 పెట్టుకుని కాస్త క్రాస్ తీసుకుంటే షేప్ బెల్ట్ వచ్చేస్తుందండి. ఇక్కడ వెడల్పుగా లేదండి, షేప్ బెల్ట్ చాలా తక్కువగానే ఉందన్నమాట. అంటే బాడీ పొడవును బట్టి వస్తుందండి, ఒక్కో బ్లౌజ్కి ఒకలా వస్తుంది, మనకు అన్ని బ్లౌజులకి ఒకేలా రాదండి. ఆది బ్లౌజ్ని బట్టి తీసుకుంటే సరిపోతుంది. ఇందులో ఈ వేస్ట్ క్లాతుల్లో ఉన్నది మిగిలిన క్లాతుల్లో మనకి ఇంకో షేప్ బెల్ట్ వస్తుంది, పిన్ పట్టీలు, బ్యాక్ మనకి నడుంకి వేసుకునేది, ఈ క్లాత్ అంతా వస్తుందండి. ఆ విధంగా మనం కట్ చేసుకోవాలి. చూసారా, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, షేప్ బెల్ట్లు అన్నీ అయిపోయినాయండి. ఇవి చంక ముక్కలకు కూడా వస్తాయన్నమాట. ఈ బ్లౌజ్ కటింగ్ అయితే ఇదన్నమాట అండి. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.